హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు అయితే దోసకాయ పచ్చడి చేస్తున్నాం. మేము ఎట్లా చేస్తున్నాం అనేది చూడండి. ఫస్ట్ అయితే దోసకాయలు చిక్కు తీసింది అమ్మ, కోస్తున్నది. పచ్చి దోసకాయ పచ్చడి అన్నమాట. ఎన్ని దోసకాయలమ్మా? 3 దోసకాయలు. 3 అమ్మ, నేను, ఇగో మా చిన్న కోడలు. హాయ్ చెప్పమ్మ. హాయ్ చెప్పు. హాయ్ అను. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అను. ఉన్నాయి సార్. అమ్మ అయితే దోసకాయ పచ్చడి మంచిగా చేస్తుంది, నాకు ఇష్టం. మీరు ఎప్పటి నుంచో అడుగుతారు కదా పచ్చి దోసకాయ పచ్చడి ఫుల్ వీడియో. ఈరోజు అయితే తీరింది, వీడియో అయితే తీస్తున్నాం. అమ్మ మంచిగా చేస్తుంది. దోసకాయలు గట్టిగా ఉండాలి కదమ్మ పచ్చడికి. గట్టిగా ఉండాలి. దోసకాయలు గట్టిగా ఉంటే మంచిగా దంచితే ముక్క కర్ర 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 ఉంటుంది, మంచిగా పుల్లగా ఉంటాయి, అమ్మ ఉంటుంది పచ్చడి. ఇక ఈ 2 మెత్తబడ్డాయి, అందుకే తీసేసిన. బాగాలే, కేజీ తెస్తే 2 మెత్తబడ్డాయి అన్ని. ఇంకా చాలామంది ఉంటాం కాబట్టి మాకు కేజీ కూరగాయలు 2 పూటలు వస్తాయి అన్నమాట. పోనా 2 పూటలు రానే రావు, కమ్మగుంటే దాంతోనే ఉంటారు. కొంచెం కారం తక్కువ పడ్డది అనుకో, కూరగాయలు తింటారు మా పిల్లలు. అయినా కూరగాయలు తింటే బలం, తినాలి. తినండి మీరు కూడా. కూరగాయలు ఎక్కువ తినాలి, అన్నం తక్కువ తినాలి. బలం ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి. పచ్చి జీలకర్ర వేసుకొని కాసేపు మీదుగా దంచుకోవాలి. ఎల్లిపాయలు వేసినాక జీలకర్ర దనగదు కానీ, ఎల్లిపాయలు వేసినాక జీలకర్ర దనగాలి. జీలకర్ర అన్నం అరిగిస్తుంది మంచిగా, ఎంత తిన్నా అరిగిస్తుంది. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కూడా ఏనమ్మా? వెయ్యి. ఎల్లిపాయలు ఎక్కువ తట్టున్నాయి కదా, ఏం కత్తి కమ్మ. కొంచెం ఉప్పేనా? వెయ్యి. ఎల్లిపాయలు మంచిగా దాన్ని ముక్కలు అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. ముక్కలు, ఎందుకంటే ఇలా దానిగా ఎగురుతాయి. దోసకాయ ముక్కలు వేసి చిన్నగా కట్ చేస్తే ఇట్లా దనగకున్నా కానీ మంచి టేస్ట్ వస్తుంది అమ్మ. ముక్క చిన్నగా కట్ చేసుకుంటే పచ్చలాగా మంచిగా ఉప్పుతోనూ ఊరుతుంది. మళ్ళీ పచ్చడి మిక్సీలో వేస్తే అంత టేస్ట్ రాదు, గుజ్జు గుజ్జు అవుతుంది రా, కమ్మ కొట్టదు. రోటి పచ్చడి అయితేనే మంచిగా. చిన్నగా దంచాలి. దంచడు కూడా పెద్దగా దంచితే ఎగిరిపోతాయి. దంచడానికి కూడా దంచ రావాలి. కొందరు దంచితే ఇట్లా ఎగిరిపోతాయి, అందుకే నేను కూర్చోబెడతాను. ఈ దోసకాయ పచ్చడి అంటేనే అమ్మ చేస్తుంది. మా అమ్మ చెప్పేది నాకు, మా అమ్మమ్మ చెప్పేది, మంచిగా చేసేది. మా బాపమ్మ కూడా చెప్పేది, చిన్నగా దంచుకోవాలి బిడ్డ రొట్టె అని. మా అమ్మ చేసేది బాగా. అవును, నేను అమ్మమ్మ చేతి పచ్చడి తిన్నా, నాకు అందుకే దోసకాయ పచ్చడి అంటే ఎక్కువ ఇష్టం. ఎగిరిపోతూనే కొంచెం మెరుగు ఏంటి ఎగురుతూనే ఉంటాయి. ఇక చిన్నగా దంచుకోవాలి. నీళ్ళు ఊరుతున్నాయి కదా, వాటర్. ఉప్పు వేయద్దు, ఉప్పు ఎక్కువ వేస్తే ఎక్కువ నీళ్ళు ఊరి దనగదు ముక్క. కారం వేసినాక ఉప్పు వేయాలి. ఎప్పుడైనా కారంతో కొంచెం దంచినాక ఉప్పు వేయాలి. అమ్మమ్మ నేర్పించింది నీకు? మా అమ్మ నేర్పించింది. ఐశ్వర్యక కూడా మంచిగా నూరుతుంది పచ్చడి. నేను నేర్పించిన నా బిడ్డకు. నేను కూడా చేస్తా, కానీ నేను చేస్తా అంత టేస్ట్ రాదమ్మా. ఒకరికి ఉంటుందిరా చేతి రుచి, అందరికి రాదు అట్లా. అమ్మమ్మ చేసింది, నువ్వు చేసినావు.
మైసూరక్క ఒకరికి వస్తుంది. మైసూరక్క చేసినా కానీ మంచి టేస్ట్. అమ్మ బుద్ధు కారం వేస్తున్నా. మంచిగా మెదిగిందమ్మా. మెదిగింది చాలు చాలమ్మ. కడుపులో మంట మంతుంది కారం. ఉప్పు కూడా వేస్తా. ఏనా కొంచెం నూరాలరా. ఉప్పు ఎమ్మటే వేద్దామ్మా. ఎమ్మటే వేయద్దు. అవునా? ఎమ్మటే వేస్తే నీళ్ళు ఊరుతాయి. కారంతో పాటు ఉప్పు వేస్తా నేనైతే. పట్టదు చెక్కలకు కారం. ఇట్లా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే. ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టినా బాగానే ఉంటుంది, పెట్టకపోయినా బాగానే ఉంటుంది. పోపు పెట్టకుండా ఇంకా చాలా బాగుంటుంది అలా నూనె లేకుండా పచ్చడి, రోటి పచ్చడి అంటే వేడి వేడి అన్నం వేసుకొని ఒకటి వేడి వేడి అన్నం చేసుకోవాలి. ఫస్ట్ పచ్చడి నూరు పెట్టుకోవాలి. వేడి వేడి అన్నం వండుకొని చెంచాడు వేసుకోవాలి. చెంచాడు వేసుకొని దమ్మ మింగాలి. ఇక మస్తు కమ్మ ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి బాగుంటుంది. పొగలు వెళ్తుంటే మింగాలి. అట్లా తినాలనిపిస్తుంది. గిన్నెడు అన్నం తింటాం. మనం కూడా ఇప్పుడు అన్నం వండలేదు. ఇప్పుడు పచ్చడి డైరెక్ట్గా అన్నం వందామని. నేను పచ్చడి చేస్తున్నాను. అన్నం వండుకో. అన్నం వండుతాను. ఉప్పు ఇక అన్నం వండుతుంది. వండుకో. పచ్చడి చూసినాక ఆగబుద్ది అయితే అన్నం పోయిన పెట్టుకో. గింతగా అమ్మ పచ్చడి అంతే అయిపోయి. ఎంతసేపు అవుతుందిరా? 5 నిమిషాలలో పచ్చడి. కొంచెం కొత్తిమీర వేయాలి అంతేగా. వేయాలి కొంచెం అంతా. ఇగో కొత్తిమీర వేస్తున్నాం కొంచెం. కొంచెమే ఎక్కువ అయితే మళ్ళీ నల్లి వాసన వస్తుంది. పోసి పెట్టుకురా బిడ్డ. నూనె వస్తున్నా. పోపు అయితే పెడుతున్నా నేను. కొంచెం నూనె ఉండాలి. మంచి జీలకర్ర దొరుకుతాయి. కరివేపాకు కొంచెం. కొంచెం పసుపు వేస్తున్నా పోపులో. పోపు అయితే అయిపోయింది. ఇక పోపు పెట్టుకొచ్చినమ్మా. మంచిగా కాగినాయి ఆరా. మంచిగా అయింది. కలిమాకనా? కలిమాకు మంచిగా వేగేటట్టుగా కర్ర కర్ర అంచేట్టుగా తెచ్చుకోవాలి. బాగుంటుంది. ఇట్లా పోపు పెట్టకపోయినా బాగుంటుంది పచ్చడి. పోపు పెట్టకపోతేనే ఇష్టం నాకైతే. అవునా? పోపు పెడితే నచ్చదు. కొంచెం పోపు పెడితే మంచిగా అనిపిస్తుంది మాకైతే. పిల్లలు కూడా మంచిగా పోపు పెడితేనే తింటారు అన్నమాట. పిల్లల కోసం పెట్టవలసిందే. నాకు కూడా పోపు పెట్టకుండానే ఇష్టం. పిల్లలు తినరు కదా మనం తిన్నట్టు. టిఫిన్లకు అయితే ఎత్తుతున్నా. ఈ పచ్చడి అయితే మాకు 2 పూటలు అవుతుంది అంతే. ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి. చూస్తుంటే మనసు ఆగుతలేదు. ఎప్పుడెప్పుడు తిందామనిపిస్తుంది. దోసకాయ పచ్చడి అయితే కంప్లీట్ అయింది. ఈరోజు అమ్మ కష్టపడి ఊరింది. ఎట్లుందో నేనైతే టేస్ట్ చేసి చెప్తా. పెట్టమ్మ కొంచెం. బాగుందమ్మా. మంచిగా. ఉప్పు సరిపోయిందా? ఉప్పు సరిపోయిందా? చూడరా ఉప్పు సరిపోయినా. ఒక్కొక్క బాగా తెలుసు ఉప్పు గురించి. ఎట్లుంది డాడీ అమ్మమ్మ చేసింది?
సూపర్ ఉంది. అన్నీ సరిపోయినాయి ఉందమ్మా, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. అట్లా వేస్తారా ముందే సరిపోతట్టు వేస్తా. చాలా బాగుంది. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా మంది అడిగిరు అక్క ఒకసారి ఫుల్ వీడియో చూపియండి మీరు పచ్చడి ఎట్లా చేస్తారు అనేది. అయితే ఈరోజు అయితే చూపించిన ఓపికతో నా వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.